మన సింపుల్ ఫుడ్ బ్రో ఛానల్ కి స్వాగతం అండి. ఇవాళ మనం హైదరాబాద్ లో ఉన్న ఐకియా ఫుడ్ కోర్ట్ కి వచ్చాం. ఐకియా అంటే ఫర్నిచర్ మాత్రమే కాదు, ఇక్కడ ఫుడ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఫుడ్ కోర్ట్ ఎంట్రన్స్ దగ్గర మెనూని మినీ బిల్ బోర్డ్స్ లో డిస్ప్లే చేసి చూపిస్తారనమాట. అక్కడ ఐటమ్స్ చూసి డిసైడ్ అవ్వచ్చు. ముందుగా కొన్ని ప్రోడక్ట్స్ చూపిస్తాను. ఆరెంజ్ మర్మలేడ్, చాక్లెట్ కేక్ మిక్స్, స్ట్రాబెర్రీ జామ్ బాటిల్స్, ఇలా చాలా ఐటమ్స్ అవైలబుల్ గా ఉంటాయి. రీఫిల్ స్టేషన్స్ కూడా ఉన్నాయి. కూల్ డ్రింక్స్, కాఫీ రీఫిల్ స్టేషన్స్, కౌంటర్స్ చాలా నీట్ గా అరేంజ్ చేస్తారు. సాఫ్టీ ఐస్ క్రీమ్ స్టాండ్ కూడా ఉంటుంది. సీటింగ్ ఏరియా చూసుకుంటే చాలా స్పేషియస్ గా ఉంటుంది. ఇన్సైడ్ ప్లాంటేషన్, వాల్ ఆర్ట్స్ తోటి అంబియన్స్ చాలా ప్లెజెంట్ గా ఉంటుంది. ఇప్పుడు మనం ఫుడ్ లైన్ లో నుంచున్నాం. ట్రాలీ తీసుకుని ముందుకు వెళ్తాం అన్నమాట. ఇక్కడ ఫేమస్ ఐటమ్స్ వచ్చేసి స్వీడిష్ మీట్ బాల్స్, వెజ్ బాల్స్, గార్లిక్ బ్రెడ్, ఫ్రైస్, డెజర్ట్స్ చాలా మంది ట్రై చేస్తారు. అలా కౌంటర్ దాకా వెళ్లే దారిలో నట్స్, ఆల్మండ్స్, మిక్స్డ్ నట్స్, చాక్లెట్ బార్స్ డిస్ప్లేలో ఉంటాయి. కావాలంటే మీరు పిక్ చేసుకోవచ్చు. కూలర్స్ లో రెడీగా ఉన్న ఐటమ్స్ అంటే చీజ్ కేక్, శాండ్విచెస్, బెవరేజెస్, సాలెడ్స్ అన్నీ నీట్లీ అరేంజ్ చేసి ఉంటారు. మనం ప్లేట్ తీసుకొని ట్రాలీలో పెట్టేసుకోవచ్చు, మీకు ఏది కావాలంటే అది. సపరేట్ గా వెజ్ అండ్ నాన్ వెజ్ సెక్షన్స్ ఉన్నాయి. మీట్ బాల్స్, రైస్ ఐటమ్స్, వెజ్జెస్, పనీర్ గ్రేవీ విత్ రైస్, ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి. వీకెండ్స్ లో క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీక్ డేస్ లో విజిట్ చేస్తే బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనమాట. కిడ్స్ కి కూడా చాలా నచ్చుతుంది, ఎస్పెషల్లీ డెజర్ట్స్ అండ్ స్నాక్స్ సెక్షన్.
సైడ్లో మఫిన్స్, కుకీస్, డెజర్ట్స్, మినీ ప్యాక్స్, క్రొసాన్స్, నగెట్స్ కూడా ఉంటాయన్నమాట. కాఫీ అండ్ బిస్కెట్ స్టాండ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. నాకు పర్సనలీ జింజర్ థిన్స్ విత్ ఆల్మండ్ చాలా నచ్చుతాయి. టేస్ట్ చాలా బాగుంటాయి అన్నమాట. తర్వాత పొటాటో థిన్స్ కూడా క్రిస్పీగా ఉంటాయి. ఫుడ్ ప్రెజెంటేషన్స్ సింపుల్గా ఉన్నా క్లీన్గా సర్వ్ చేస్తారు. టేస్ట్ గురించి చెప్పాలంటే ఇంటర్నేషనల్ స్టైల్లో ఉంటుంది. కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది కంపేర్ టు రెగ్యులర్ ఇండియన్ రెస్టారెంట్స్. ప్రైస్ పాయింట్ చూసుకుంటే ఐకియా ఫుడ్ కోర్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ, ఎస్పెషల్లీ క్వాంటిటీకి కంపేర్ చేస్తే వాల్యూ ఫర్ మనీ అన్నమాట. ఇప్పుడు మనం ట్రాలీ తీసుకొని బిల్లింగ్కి వెళ్తాం. అక్కడ స్పూన్స్, ఫోక్స్, కూల్ డ్రింక్స్, గ్లాసెస్ కూడా ఉంటాయన్నమాట. అవి మనం ట్రాలీలో పెట్టుకోవచ్చు. బిల్ పే చేశాక అన్లిమిటెడ్ కూల్ డ్రింక్స్ రీఫిల్ స్టేషన్ దగ్గరకి వెళ్ళాం. ఫుడ్ తీసుకొని సీటింగ్ లో కూర్చొని టేస్ట్ చూసాం. ఓవరాల్ టేస్ట్ గుడ్ గా ఉంది. తినడం అయ్యాక యూజ్డ్ యుటెన్సిల్స్ ని క్లీనర్ బెల్ట్ లో పెట్టి డిస్పోజ్ చేస్తాం. ఇక్కడ సెల్ఫ్ సర్వీస్ సిస్టమ్ అండి, అంతా ఆర్గనైజ్డ్ గా ఉంటుంది. ఓవరాల్ గా ఐకియా ఫుడ్ కోర్ట్ హైదరాబాద్ లో ఒక కంప్లీట్ ఎక్స్పీరియన్స్. షాపింగ్ తో పాటు ఫుడ్ ఎంజాయ్ చేస్తారు. మీరు ఐకియాకి వెళ్తే ఈ ఫుడ్ కోర్ట్ ని అస్సలు మిస్ అవ్వకండి. ఇక ఈ వీడియోకి ఇంతేనండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.